Genetics. Genetics is the science of heredity and hereditary variations. The word genetics derived from Greek word Genesis. జెనిసిస్ అనే గ్రీక్ వర్డ్ నుంచి జెనెటిక్స్ అనేది ఆరిజిన్ అయిందన్న. జెనిసిస్ అంటే గ్రీక్ లో మీనింగ్ ఏంటంటే బిగినింగ్ ఆర్ ఆరిజిన్ ఆఫ్ ఎనీథింగ్. బిగినింగ్ ఆర్ ఆరిజిన్ ఆఫ్ ఎనీథింగ్. ఫస్ట్ జెనెటిక్స్ అనే టర్మ్ ని కాయిన్ చేసింది ఎవరంటే బేట్సన్. ద టర్మ్ జెనెటిక్స్ ఈజ్ కాయిన్డ్ బై బేట్సన్. జెనెటిక్స్ ఏం చేస్తుంది? జెనెటిక్స్ డీల్స్ విత్ ద ప్యాటర్న్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ప్యాటర్న్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ నాన్న. ఇన్హెరిటెన్స్ అంటే పేరెంట్స్ నుంచి సన్స్ కి ఎలా క్యారెక్టర్స్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అనేది. తర్వాత జీన్ డిస్ట్రిబ్యూషన్, వేరియేషన్, చేంజ్ ఇన్ ద పాపులేషన్. అంటే వేరియేషన్స్ వల్ల చేంజెస్ ఎలా వస్తున్నాయి పాపులేషన్లో. వీటన్నిటిని డీల్ చేసేది ఏంటంటే జెనెటిక్స్. మనకి హెరిడిటీకి వేరియేషన్కి డిఫరెన్స్ ఏంటి? హెరిడిటరీకి వేరియేషన్స్కి డిఫరెన్స్ ఏంటి? మెకానిజం. హెరిడిటరీ అనేది ఏంటంటే ఒక మెకానిజం అని చెప్తున్నానన్నా. ఏంటంటే విచ్ ట్రాన్స్మిట్ క్యారెక్టర్స్, రెసెంబ్లెన్స్ యాజ్ వెల్ యాజ్ ద డిఫరెన్సెస్ టు ద ఆఫ్స్ప్రింగ్ ఫ్రమ్ ద పేరెంట్స్. హెరిడిటీ అంటే ఏం చెప్తున్నాం అంటే క్యారెక్టర్స్ పేరెంట్స్ నుంచి ఆఫ్స్ప్రింగ్స్ కి ట్రాన్స్ఫర్ అవటం. ఏ క్యారెక్టర్స్ ఏవైనా సరే, క్యారెక్టర్స్ కానీ, రిసెంబ్లెన్స్ కానీ, లేదా డిఫరెన్సెస్ కానీ పేరెంట్స్ నుంచి ఆఫ్స్ప్రింగ్స్ కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంటాయి. దీన్ని హెరిడిటీ లేదా హెరిడిటరీ క్యారెక్టర్స్ అంటారు. ఓకేనా? క్యారెక్టర్స్ ట్రాన్స్ఫర్ అయితే దాన్ని హెరిడిటరీ క్యారెక్టర్స్ అంటాం. ఈ ప్రాసెస్ని ఏమంటాం అంటే హెరిడిటీ అంటాం. అంటే పేరెంట్స్ నుంచి చిల్డ్రన్స్కి క్యారెక్టర్స్ ట్రాన్స్ఫర్ అవడాన్ని హెరిడిటీ అంటున్నాం. వేరియేషన్స్. వేరియేషన్స్ అంటే ఏం చెప్తున్నాం అంటే వేరియేషన్స్ అంటే చేంజెస్ నాన్న. ఏంటి? విజిబుల్ డిఫరెన్సెస్. విజిబుల్ డిఫరెన్సెస్ షోన్ బై ఇండివిడ్యువల్ విత్ ఇన్ ద ఆఫ్స్ప్రింగ్స్ అండ్ స్పీసెస్. స్పీసెస్లో కానీ ఆఫ్స్ప్రింగ్స్లో కానీ మనకి ఏం చేంజెస్ వస్తుందంటే వేరియేషన్స్ కనిపిస్తూ ఉంటుంటున్నాయి ఇండివిజువల్స్లో. ఓకేనా? ఆ వేరియేషన్స్ ఏమంటే చేంజెస్ కనిపిస్తూ ఉంటుంటాయి. అంటే విజిబుల్ డిఫరెన్సెస్ అంటారు. చూడగానే వేరియేషన్ కనిపించడం, డిఫరెన్సెస్ కనిపించడం, వాటిని వేరియేషన్స్ అంటున్నాం. హెరిడిటీ అనేది నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డైవర్సిటీ విత్ ఇన్ ద పాపులేషన్. పాపులేషన్లో ఎటువంటి డైవర్సిటీని చూపించదు. ఇది హెరిడిటీ అనేది. ఉన్న క్యారెక్టర్సే అలా వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి ఎటువంటి డైవర్సిటీ అనేది ఉండదు. ఇక్కడేమవుతుంది? వేరియేషన్స్ అనేవి రెస్పాన్సిబుల్ ఫర్ ద డైవర్సిటీ విత్ ఇన్ ద పాపులేషన్. ఎప్పుడైతే క్యారెక్టర్స్లో అంటే విజిబుల్ క్యారెక్టర్స్లో డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయో అప్పుడు ఏమవుతుంది అంటే మనకి పాపులేషన్లో చేంజెస్ కనిపిస్తాయి. అంటే పాపులేషన్లో డైవర్సిటీ అనేది కనిపిస్తూ ఉంటుంటుంది ఈ వేరియేషన్స్ వల్ల. హెరిడిటీ అనేది నో ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద ఎవల్యూషన్. ఎవల్యూషన్ మీద ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ని చూపించదు ఏది హెరిడిటీ అనేది. కానీ వేరియేషన్స్ అనేవి ఏమవుతుందంటే వేరియేషన్స్ లీడ్స్ టు ఎవల్యూషన్. ఎప్పుడైతే మనకి విజిబుల్ క్యారెక్టర్స్లో డిఫరెన్సెస్ కనిపిస్తూ ఉన్నాయో అప్పుడు ఏమవుతుందంటే ఆ పాపులేషన్లో మనకేంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాపులేషన్స్ కనిపిస్తూ ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాపులేషన్స్ ఎప్పుడైతే కనిపిస్తుందో అదేమవుతుందంటే ఎవల్యూషన్ జరిగిందని చెప్తుందండి. ఓకేనా? వేరియేషన్స్ లీడ్స్ టు ఎవల్యూషన్. అంటే న్యూ ఫినోటైపిక్ క్యారెక్టర్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటుంది. న్యూ క్యారెక్టర్స్ అంటే న్యూ విజిబుల్ క్యారెక్టర్స్ అనేవి కనిపిస్తూ ఉంటున్నాను. సహివాల్ కౌస్ ఆర్ డెవలప్డ్ ఫ్రమ్ యాన్సిస్ట్రల్ వైల్డ్ కౌ. ఈ సహివాల్ కౌ అనేది ఎలా ఫామ్ చేశారంటే ఆర్టిఫిషియల్ సెలక్షన్ ద్వారా. ఆర్టిఫిషియల్ సెలక్షన్ అంటే మనం ఏం చేస్తాం? మనకు కావాల్సిన కొన్ని క్యారెక్టర్స్ ని సెలెక్ట్ చేసుకొని ఆ క్యారెక్టర్స్ ఉన్న యానిమల్స్ మధ్య బ్రీడింగ్ చేస్తున్నాను, మేటింగ్ చేస్తాను. దీనివల్ల ఫామ్ అయింది సహివాల్ కౌ.
అంటే మనకు కావాల్సిన డిజైరబుల్ క్యారెక్టర్స్ ఉన్న యానిమల్స్ ని సెలెక్ట్ చేసుకొని వాటి మధ్య మేటింగ్ చేయటం ఏమంటుంటే ఆర్టిఫిషియల్ సెలక్షన్ అంటాం. ఆర్టిఫిషియల్ సెలక్షన్ ద్వారా పంజాబ్ వాళ్ళు ఏం చేశారంటే సహివాల్ కౌను ఫామ్ చేశారు నన్ను. ఈ సహివాల్ కౌ యొక్క క్యారెక్టర్ ఏంటంటే హై ఈల్డింగ్ కెపాసిటీ, అంటే మిల్క్ ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఉంది వీటికి, సహివాల్ కౌకి. మోడర్న్ సైన్స్ ఆఫ్ జెనెటిక్స్ బిగిన్స్ విత్ ద వర్క్ ఆఫ్ ది గ్రెగర్ మెండల్. మెండల్ యొక్క ఎక్స్పెరిమెంట్స్ వల్ల మోడర్న్ జెనెటిక్స్, మోడర్న్ సైన్స్ ఆఫ్ జెనెటిక్స్ అనేది బిగిన్ అయిందని చెప్తున్నాను. అంటే ప్రాసెస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఎలా అంటే మనకేంటంటే ఫాదర్ నుంచి అంటే పేరెంట్స్ నుంచి క్యారెక్టర్స్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది జనరేషన్స్ కి. ఓకేనా, పేరెంట్స్ నుంచి అంటే మనకి యాన్సెస్టర్స్ నుంచి నెక్స్ట్ జనరేషన్ కి క్యారెక్టర్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేసే యూనిట్స్ ఏమంటున్నారంటే జీన్స్ ఆర్ సిస్ట్రాన్స్ అంటున్నారండి. ఆర్గానిజమ్స్ ఇన్హెరిట్ ట్రైట్స్ అంటే క్యారెక్టర్స్, ట్రైట్స్ త్రూ డిస్టింక్ట్ యూనిట్స్. ఆ యూనిట్స్ ఏమంటున్నాం అంటే జీన్స్ ఆర్ సిస్ట్రాన్స్ అంటున్నాం. మెండల్ చేసిన వర్క్స్ ని రీడిస్కవర్ చేసింది ఎవరంటే డెవ్రిస్, క్యారన్స్ అండ్ స్కేర్మార్క్. ఓకేనా, డెవ్రిస్, కారన్స్, స్కేర్మార్క్. మెండల్ వర్క్ వాజ్ రీడిస్కవర్డ్ బై, మెండల్ చేసిన ఎక్స్పెరిమెంట్ ని రీడిస్కవర్ చేసింది ఎవరంటే డెవ్రిస్, కారన్స్, స్కేర్మార్క్. వీళ్ళు రీడిస్కవర్ చేశారు మెండల్ వర్క్స్ ని, ఇంపార్టెంట్ సైంటిస్టులు. క్రోమోజోమ్స్ ఆర్ ద క్యారియర్స్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్. అంటే క్రోమోజోమ్స్ అనేవి జెనెటిక్ మెటీరియల్స్ ని క్యారియర్ గా ఉంటున్నాయి అని చెప్పింది ఎవరంటే సట్టన్ అండ్ బొవేరీ. వీళ్ళు ప్రపోజ్ చేసిన థియరీ ఏంటంటే క్రోమోజోమల్ థియరీ ఆర్ సట్టన్ బొవేరీ థియరీ. క్రోమోజోమల్ థియరీ ప్రకారం ఏం చెప్తున్నారంటే క్రోమోజోమ్సే జెనెటిక్ మెటీరియల్ ని క్యారీ చేస్తున్నాయి అని చెప్తున్నారు. క్రోమోజోమ్స్ పాసెస్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు నెక్స్ట్ జనరేషన్. ఒక జనరేషన్ నుంచి నెక్స్ట్ జనరేషన్ కి వెళ్తున్నాయని వీళ్ళు చెప్తున్నారు నాన్న, సట్టన్ అండ్ బొవేరీ. దాన్ని క్రోమోజోమల్ థియరీ అంటారు లేదా సట్టన్ అండ్ బొవేరీ థియరీ అంటారు. Experimental verification of the chromosomal theory was given by Thomas Hunt Morgan. ఎక్స్పెరిమెంటల్ వెరిఫికేషన్ చేసింది ఎవరంటే క్రోమోజోమల్ థియరీ మీద ఎక్స్పెరిమెంటల్ గా చేసింది ఎవరంటే కనుక థోమస్ హంట్ మోర్గాన్. ఈయన చేసిన ఎక్స్పెరిమెంట్ల వల్ల ఏమవుతుందంటే బేసిక్స్ ఫ్రమ్ ద వేరియేషన్స్ దట్ ఆర్ సెక్సువల్ రిప్రొడక్షన్ ద్వారా మనకి ఏమవుతుందంటే వేరియేషన్స్ అనేవి వస్తున్నాయి అని చెప్తున్నాను నేను. వేరియేషన్స్ అనేవి ఎలా వస్తున్నాయి అంటే క్రాసింగ్ ఓవర్ ద్వారా. మనకి క్రాసింగ్ ఓవర్ జరిగితే మనం చెప్పుకున్నాం సెక్సువల్ రిప్రొడక్షన్ కి డిఫరెన్స్ చెప్పుకున్నాం. సెక్సువల్ రిప్రొడక్షన్ జరగటం వల్ల మనకేమవుతుందంటే న్యూ కాంబినేషన్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా, రీకాంబినేషన్ జరుగుతుంది అక్కడ క్రాసింగ్ ఓవర్ జరగటం వల్ల. ఓకేనా, అందుకే మనకేంటంటే వేరియేషన్ కనిపిస్తూ ఉంటుంటుంది. అదే సెక్సువల్ రిప్రొడక్షన్ లో వచ్చే జనరేషన్ అంతా సేమ్ పేరెంట్స్ లాగే ఉంటున్నారు. ఎందువల్లంటే అక్కడ రీకాంబినేషన్స్ అనేవి లేవు, ఇక్కడ రీకాంబినేషన్స్ ఉన్నాయి సెక్సువల్ రిప్రొడక్షన్ లో. ఓకేనా, టిహెచ్ మోర్గాన్ వర్క్డ్ ఆన్ ద ఫ్రూట్ ఫ్లై. టిహెచ్ మోర్గాన్ దేని మీద ఎక్స్పెరిమెంట్ చేశాడంటే ఫ్రూట్ ఫ్లైస్ నన్ను, వాటిని డ్రోసోఫిలా మెలనోగాస్టర్ అంట. సైంటిఫిక్ నేమ్ ఏంటంటే ఫ్రూట్ ఫ్లై కి డ్రోసోఫిలా మెలనోగాస్టర్. డ్రోసోఫిలా అని ఏమంటారంటే సిండ్రిల్లా ఆఫ్ జెనెటిక్స్ అంటున్నాను. ఏ ఎక్స్పెరిమెంట్ అయినా డ్రోసోఫిలా మీద చేసుకుంటూ వచ్చారు. ఎందుకు డ్రోసోఫిలానే సెలెక్ట్ చేసుకున్నాం మోర్గాన్, ఎందుకు ఫ్రూట్ ఫ్లైని సెలెక్ట్ చేసుకున్నారంటే డ్రోసోఫిలాని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే డ్రోసోఫిలా అనేది సింపుల్ మీడియంలో కూడా అంటే ల్యాబొరేటరీ కండిషన్ లో సింపుల్ మీడియంలో కూడా గ్రోత్ అవుతున్నాను. తర్వాత వీటి యొక్క లైఫ్ సైకిల్ అనేది 2 weeks లోనే కంప్లీట్ అవుతుంది. ఒక్కసారి వీటి మధ్య మేటింగ్ జరిగితే లార్జ్ నంబర్ ఆఫ్ ప్రోజెనీ అనేది ఫామ్ అవుతున్నాను, ఎక్కువ నంబర్ ఫామ్ అవుతుంది.
వీటి యొక్క మార్ఫలాజికల్ క్యారెక్టర్స్ కానీ లేదా హెరిడిటరీ వేరియేషన్స్ కానీ అంటే చేంజెస్ కానీ సింపుల్ మైక్రోస్కోప్ లోనే చూడవచ్చు అని చెప్తున్నారు. ఓకేనా, అండర్ లో పవర్ ఆఫ్ మైక్రోస్కోప్ లోనే వీటిని ఐడెంటిఫై చేయొచ్చు క్యారెక్టర్స్ ని. వీటిలో ఓన్లీ 4 pairs ఆఫ్ క్రోమోజోమ్స్ మాత్రమే ఉన్నాయి నాన్న. ఈ క్రోమోజోమ్స్ కూడా లైట్ మైక్రోస్కోప్ లో ఈజీగా అబ్జర్వ్ చేయడానికి అవకాశం ఉంది. ఈ 4 pairs లో 3 pairs ఆఫ్ క్రోమోజోమ్స్ అనేవి ఆటోజోమ్స్, 1 pair ఏంటంటే అల్లోజోమ్ ఆర్ సెక్స్ క్రోమోజోమ్ అంట. వీటిలో మేల్లో మనకేంటంటే XY క్రోమోజోమ్ ఉన్నాయన్న, ఫీమేల్లోకి వచ్చేసరికి 2 Xలే. అంటే మేల్ హెట్రోగామెటిక్, ఫీమేల్ వచ్చేసరికి హోమోగామెటిక్. ఓకేనా, ఈ క్యారెక్టర్స్ ఉండటం వల్ల ఆయన ఏం చేశారంటే డ్రోసోఫిలాని సెలెక్ట్ చేసుకున్నాం. అందుకే ప్రతి ఎక్స్పెరిమెంట్ డ్రోసోఫిలా మీద చేస్తున్నాం కాబట్టి డ్రోసోఫిలాని ఏమంటాం అంటే సిండ్రిల్లా ఆఫ్ జెనెటిక్స్ అంటాం, లేదా జాక్పాట్ ఆఫ్ జెనెటిక్స్ అంటున్నాను. మోర్గాన్ డ్రోసోఫిలాని సెలెక్ట్ చేసుకున్నాడు కాబట్టి మోర్గాన్ ఏమంటామంటే ఫ్లై మ్యాన్ ఆఫ్ జెనెటిక్స్ అంటాం. ఓకేనా, ఈ క్యారెక్టర్స్ ఉండటం వల్ల ఆయన డ్రోసోఫిలాని సెలెక్ట్ చేసుకున్నాం. మోర్గాన్ ఎక్స్పెరిమెంట్ ఏం చేశాడంటే హౌ లింకేజ్ ఎఫెక్ట్స్ ఇన్హెరిటెన్స్ మీద లింకేజ్ అనేది ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఫస్ట్ అసలు లింకేజ్ అంటే ఏంటంటే క్రోమోజోమ్స్ మీద జీన్స్ అనేవి ఏంటంటే కొన్ని లింక్ అయి ఉంటాయి నాకు. ఓకేనా, అంటే మనకి క్రాసింగ్ ఓవర్ జరుగుతున్నప్పుడు ఆ లింక్డ్ క్రోమోజోమ్ అంటే డిస్టెన్స్ ని బేస్ చేసుకుని ఉంటుంది లింకేజ్ అనేది. తక్కువ డిస్టెన్స్ లో ఉంటే గనక, అంటే చాలా దగ్గరగా ఉంటే గనక క్రాసింగ్ ఓవర్ లో ఒకే టైంలో అవి రెండు వెళ్ళిపోతూ ఉంటుంటాయి జీన్స్, లింక్డ్ జీన్స్ అనేవి. ఓకేనా, ఈ లింక్డ్ జీన్స్ వల్ల ఇన్హెరిటెన్స్ అంటే లింక్డ్ జీన్స్ అనేవి ఏ విధంగా ఎఫెక్ట్ చూపిస్తుంది ఇన్హెరిటెన్స్ మీద. ఆయన దీనికోసం ఏం చేశాడంటే బాడీ కలర్, ఓకేనా, అంటే డ్రోసోఫిలా యొక్క బాడీ కలరు, వింగ్ సైజు, వీటిని డిసైడ్ చేసే 2 జీన్స్ కూడా లింక్డ్ జీన్స్ అంటాడు. ఓకేనా, జెనెటికల్లీ లింక్డ్ అంటాడు ఈ 2 క్యారెక్టర్లు కూడా. అంటే ఆ 2 జీన్స్ లింక్డ్ జీన్స్ అంటాడు. బాడీ కలర్ అండ్ వింగ్ సైజ్ ఆఫ్ డ్రోసోఫిలా, ఈ 2 కూడా ఏంటంటే లింక్డ్ జీన్స్ అంటాడు. వీటి మధ్య మనకేం చేశాడంటే మేటింగ్ చేశాడు ఈ క్యారెక్టర్స్ ని బేస్ చేసుకొని. వీటిలో పేరెంట్స్ ఏంటంటే లాంగ్ వింగ్డ్. ఎటువంటి పేరెంట్స్ ని తీసుకున్నాడంటే లాంగ్ వింగ్డ్ అండ్ గ్రే కలర్. క్యాపిటల్ ఎల్ అంటే లాంగ్ వింగ్ అన్న, క్యాపిటల్ జీ అంటే ఏంటంటే గ్రే కలర్ బాడీ. ఓకేనా, గ్రే కలర్ బాడీ అండ్ లాంగ్ వింగ్డ్ డ్రోసోఫిలా అని ఒక పేరెంట్ కింద. తర్వాత వెస్టీజియల్ వింగ్స్, స్మాల్ ఎల్ అంటే వెస్టీజియల్ వింగ్ అన్న, వెస్టీజియల్ వింగ్. తర్వాత బ్లాక్ కలర్ ఉన్న డ్రోసోఫిలాని ఇంకో దాన్ని తీసుకొని వాటి మధ్య క్రాసింగ్ చేస్తుంది. అంటే వీటి నుంచి పేరెంట్స్ నుంచి వచ్చే గ్యామెట్స్ ఎలా ఉన్నాయంటే మనకి లార్జ్ గ్రే కలర్ నుంచి వచ్చే గ్యామెట్స్ ఎలా ఉన్నాయంటే పేరెంట్స్ నుంచి వచ్చే గ్యామెట్స్ ఎల్జీ నన్ను. ఓకేనా, వీటి నుంచి వచ్చేది ఏంటంటే స్మాల్ ఎల్, స్మాల్ జీ. వీటి మధ్య క్రాసింగ్ జరిగినప్పుడు వచ్చేది ఏంటంటే వైల్డ్ టైప్ అంటారు. అంటే F1 జనరేషన్, పేరెంట్స్ గ్యామెట్స్ F1 జనరేషన్ అంటే ఫస్ట్ జనరేషన్. మనకి ఫస్ట్ జనరేషన్లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే వైల్డ్ టైప్ వస్తుందంట. అంటే పేరెంట్ డామినెంట్ ఏదైతే ఉందో అవే వస్తున్నాయి ఇక్కడ. క్యాపిటల్ L డామినెంట్ అన్న, క్యాపిటల్ G డామినెంట్. అంటే వచ్చే పేరెంట్స్ లో ఉన్న వాళ్ళంతా ఎలా ఉన్నారంటే, అంటే వచ్చే జనరేషన్ ఎలా ఉందంటే పేరెంట్ క్యారెక్టరే ఉంది, అది కూడా డామినెంట్ క్యారెక్టరే. ఇక్కడ రెసిసివ్ క్యారెక్టర్లో లేదు. అంటే లాంగ్ వింగ్ ఉంది, గ్రే కలర్ బాడీ ఉన్నాయి, వచ్చినాయి వైల్డ్ టైప్ F1 జనరేషన్లో. ఓకేనా, ఇప్పుడు ఈ F1 జనరేషన్ మధ్య క్రాసింగ్ చేసినప్పుడు F1 జనరేషన్ మధ్య చేసాడు నన్ను. ఇది ఒక F1 జనరేషన్, నెక్స్ట్ ఇంకో F1 జనరేషన్, 2 F1 జనరేషన్ మధ్య క్రాసింగ్ చేసాడు. అంటే క్యాపిటల్ L స్మాల్ ఎల్, క్యాపిటల్ G స్మాల్ జీ వచ్చిన రెండింటి మధ్య క్రాసింగ్ చేశాడు. అంటే వీటి నుంచి వచ్చే గ్యామెట్స్ ఏంటంటే క్యాపిటల్ L స్మాల్ ఎల్, క్యాపిటల్ G స్మాల్ జీ. అంటే F1 జనరేషన్ లో వచ్చే గ్యామెట్స్ ఇవి నాను. ఓకేనా, క్యాపిటల్ L, క్యాపిటల్ G, క్యాపిటల్ L స్మాల్ జీ, స్మాల్ ఎల్, క్యాపిటల్ G, స్మాల్ ఎల్, స్మాల్ జీ.
ఇవి గ్యామెట్స్, వీటి నుంచి వచ్చేవి. అంటే F1 జనరేషన్ వచ్చే గ్యామెట్స్ ఇవి నాన్న. రెండు F1 జనరేషన్ మధ్య చేస్తున్నాడు కాబట్టి మొత్తం ఏంటంటే 4 4 8 గ్యామెట్స్ అవుతుంది. ఇక్కడ F2 జనరేషన్ అంటే మనకి F1 జనరేషన్ మధ్య క్రాసింగ్ చేసినప్పుడు మనకి ఏంటంటే F2 జనరేషన్ అనేది వస్తుంది అన్న. F1 జనరేషన్ లో ఉండే గ్యామెట్స్ ఇవి ఓవా, ఇవి స్పర్మ్స్. ఓకేనా, 4 స్పర్మ్స్ ఫామ్ అవుతుంది, 4 గ్యామెట్స్. ఇక్కడ ఫీమేల్ నుంచి 4 గ్యామెట్స్ వస్తుంది. వీటి మధ్య క్రాసింగ్ చేసినప్పుడు అంటే ఇవన్నీ ఏంటంటే ఇది F1 జనరేషన్, ఇది F1 జనరేషన్. F1 జనరేషన్ మధ్య క్రాసింగ్ చేశారు. క్రాసింగ్ చేసినప్పుడు మనకి ఏం వస్తుంది, ఇవి వస్తుంది. మొత్తం 16 మెంబర్స్ వస్తారు కదా. ఈ 16 మెంబర్స్ లో మనకేంటంటే ఎవరెవరు వస్తున్నారో చూద్దాం ఒకసారి. ఇక్కడ ఇది క్యాపిటల్ ఎల్ స్మాల్ జీ అంటే లాంగ్ వింగ్ బ్లాక్ కలర్. తర్వాత క్యాపిటల్ ఎల్ స్మాల్ ఎల్, క్యాపిటల్ ఎల్ అంటే లాంగ్ వింగ్ బ్లాక్ కలర్. తర్వాత క్యాపిటల్ ఎల్ స్మాల్ జీ, క్యాపిటల్ ఎల్ అంటే లాంగ్ వింగ్ బ్లాక్ కలర్. అంటే లాంగ్ వింగ్ బ్లాక్ కలర్ ఎన్ని వస్తున్నాయి అంటే 16 లో 3 వస్తున్నాయి నన్ను. ఈ 3 లాంగ్ వింగ్ గ్రే కలర్ కదా. తర్వాత ఈ 3 ఏంటంటే ఇక్కడ పక్కన రాసానన్న వెస్టీజియల్ వింగ్స్ గ్రే కలర్. వెస్టీజియల్ వింగ్స్ వీటిలోకి వచ్చేసరికి స్మాల్ ఎల్ అంటే వెస్టీజియల్ వింగ్, క్యాపిటల్ జీ ఉంది కాబట్టి గ్రే కలర్. ఇక్కడ స్మాల్ ఎల్ ఉంది, వెస్టీజియల్ వింగ్. క్యాపిటల్ జీ ఉంది కాబట్టి గ్రే కలర్. స్మాల్ ఎల్ వెస్టీజియల్ వింగ్, క్యాపిటల్ జీ ఉంది కాబట్టి గ్రే కలర్. అంటే మనకేంటంటే వెస్టీజియల్ వింగ్ ప్లస్ గ్రే కలర్ ఉన్న డ్రోసోఫిలా ఎన్ని వస్తున్నాయి అంటే 3 వస్తున్నాయి నన్ను. ఈ 3 కదా. తర్వాత స్మాల్ ఎల్ స్మాల్ జీ వెస్టీజియల్ అండ్ బ్లాక్ కలర్ ఏదైనా వస్తుంది 1 వస్తుంది. ఇప్పుడు ఎన్ని అయిపోయినా 7 అయిపోయింది. రిమైనింగ్ 9 వచ్చేసరికి మనకి ఏమొస్తుంది అంటే 9/16 ఏమొస్తుంది అంటే లాంగ్ అండ్ గ్రే కలర్. ఇవన్నీ మనం ఏవైతే పాయింట్అవుట్ చేయలేదో అవన్నీ ఏంటంటే లాంగ్ అండ్ గ్రే కలర్లో వస్తున్నాయి ఇవి. ఓకేనా, ఇవి పైన ఇవేంటంటే 9 వస్తుంది. అంటే మనకి F2 జనరేషన్లో వచ్చేది ఏంటంటే 9:3:1. 9 మెంబర్స్ ఎటువంటి వాళ్ళు వస్తుంది, 9 డ్రోసోఫిలా ఎటువంటివి వస్తుంది అంటే లాంగ్ అండ్ గ్రే కలర్ వస్తుంది. 3 డ్రోసోఫిలా ఎలా వస్తుంది అంటే లాంగ్ అండ్ బ్లాక్ కలర్ వస్తుంది. తర్వాత 3 డ్రోసోఫిలా ఎలా వస్తుంది అంటే వెస్టీజియల్ అండ్ గ్రే కలర్ వస్తుంది. 1 ఎలా వస్తుందంటే వెస్టీజియల్ అండ్ బ్లాక్ కలర్తో వస్తుంది డ్రోసోఫిలా. ఓకేనా, ఇది మనకి ఫస్ట్ మార్గాన్ చేసిందన్న. లింకేజ్ ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది ఇన్హెరిటెన్స్ మీద. ఎందుకంటే ఇవి లింక్డ్ జీన్స్ కాబట్టి ప్రతి జనరేషన్కి అలా వెళ్ళిపోతా ఉన్నాయి లింక్గా. వింగ్ క్యారెక్టర్ ఒకటి, తర్వాత బాడీ కలర్ క్యారెక్టర్. ఈ 2 జీన్స్ కూడా దీన్ని డిసైడ్ చేసే 2 జీన్స్ కూడా లింక్డ్ జీన్స్. ఎలా వెళ్ళినా ఈ 2 అలా ట్రాన్స్ఫర్ అవుతూ వెళ్ళిపోతున్నాయి. ఓకేనా, అది మోర్గాన్ ఎక్స్పెరిమెంట్ చేసింది. తర్వాత ఇంకో విధంగా ఏం చేశారంటే వచ్చిన F1 జనరేషన్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, వైల్డ్ టైప్ వచ్చిందని చెప్పుకున్నాం F1 జనరేషన్. ఈ F1 జనరేషన్ ని రెసెసివ్ క్యారెక్టర్స్ తో చేశాడు నాన్న. రెసెసివ్ క్యారెక్టర్ అంటే మనం ఏం చెప్పుకున్నాం, వెస్టీజియల్ వింగ్ అండ్ బ్లాక్ కలర్ వింగ్ వీటి మధ్య క్రాస్ చేశాడు. అంటే ఫీమేల్ F1 ఫీమేల్ ని తీసుకున్నాడు, మేల్ వచ్చేసరికి వెస్టీజియల్ అండ్ బ్లాక్ వింగ్ ఉన్న డ్రోసోఫిలా అని తీసుకున్నప్పుడు మనకి F1 జనరేషన్ లో 4 గ్యామెట్స్ వస్తున్నాయి. ఎందుకంటే 4 టైప్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 4 టైప్ వస్తుంది, 4 గ్యామెట్స్ వస్తుంది. ఇవి గ్యామెట్స్ నన్ను. కానీ దీని నుంచి ఒకటే గ్యామెట్ వస్తుంది. ఎందుకంటే స్మాల్ ఎల్ 2 ఉన్నాయి, స్మాల్ జీ 2 ఉన్నాయి. అందుకే LG ఒకటే గ్యామెట్ వస్తుంది ఇక్కడ. ఓకేనా, అది ఇప్పుడు వీటి మధ్య క్రాసింగ్ జరిగినప్పుడు మనకి ఏమొస్తుంది అంటే వచ్చే మొత్తం ఎలా ఉంటుంది అంటే 1:1:1:1 రేషియోలో వస్తున్నాయి. ఇందాకైతే కనుక 9:3:3:1 రేషియోలో వచ్చినాయి. ఇక్కడికి వచ్చిన 4 కూడా దీనిలో అంటే మనకి ఏం చేస్తున్నారంటే F1 జనరేషన్ లో వచ్చిన వైల్డ్ టైప్ క్యారెక్టర్ ఫీమేల్ ని రెసెసివ్ క్యారెక్టర్ ఫీమేల్ తో, రెసెసివ్ క్యారెక్టర్స్ అంటే మనకేంటంటే
బ్లాక్ కలర్ వెస్టిజియల్ వింగ్ వాటి మధ్య క్రాసింగ్ చేసినప్పుడు వచ్చే F1 జనరేషన్ ఎలా ఉందంటే 1:1:1:1 రేషియోలో ఉంది. అంటే 4 డిఫరెంట్ టైప్స్ వచ్చినాయి డ్రోసోఫిలా. ఇక్కడ ఏమొచ్చినాయి, ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ వీటి మధ్య అంటే ఇవి గ్యామెట్స్ అన్న, ఈ గ్యామెట్స్ ని ఓకేనా, ఇవి మనకేంటంటే ఇవి ఓవాని ఇవి స్పర్మ్. అంటే ఓవా వచ్చేసరికి మనకేంటంటే ఫీమేల్ కాబట్టి ఓవా 4 టైప్స్ ఆఫ్ ఓవా వచ్చినాయి. మేల్ కాబట్టి ఇక్కడ ఏంటంటే 1 టైప్ స్పర్మ్ వచ్చింది. ఇప్పుడు దీన్ని ఒక ఓవాని LG ఓవాని క్యాపిటల్ G ఓవాని స్మాల్ g స్పర్మ్ తో మేటింగ్ జరిగినప్పుడు మనకు వచ్చే జనరేషన్ ఎలా ఉందంటే L స్మాల్ L క్యాపిటల్ G స్మాల్ g అంటే లాంగ్ వింగ్ గ్రే కలర్ బాడీ వచ్చింది. ఇక్కడ దీంతో మేటింగ్ చేస్తుంది. వచ్చినప్పుడు L స్మాల్ g లాంగ్ వింగ్ బ్లాక్ కలర్ 1 వచ్చింది. ఇప్పుడు దీన్ని స్మాల్ L క్యాపిటల్ Gని దీంతో మేట్ చేస్తుంది, ఈ ఓవాని దీంతో. ఇలా వచ్చినప్పుడు ఇదేంటంటే వెస్టిజియల్ గ్రే కలర్ వచ్చింది. ఇది వచ్చేసరికి నెక్స్ట్ లాస్ట్ ఏంటంటే వెస్టిజియల్ బ్లాక్ కలర్ వచ్చింది. అంటే వచ్చిన 4 కూడా డిఫరెంట్ టైప్స్, అంటే 1:1:1:1 చెప్తాం. నెక్స్ట్ ప్లియోట్రోపీ అంటే ఏం చెప్తున్నామంటే ఏ సింగిల్ జీన్ ఇన్ఫ్లుయెన్స్ మోర్ దాన్ 1 ఫినోటైపిక్ ట్రేట్స్. అంటే ఒక జీన్ ఏం చేస్తుందంటే మోర్ దాన్ 1 ఫినోటైపిక్ క్యారెక్టర్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంటుంది, కంట్రోల్ చేస్తూ ఉంటుంటుంది. మనం యాక్చువల్గా ఏంటంటే 1 జీన్ 1 క్యారెక్టర్ ని కంట్రోల్ చేయాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది, సింగిల్ జీన్ ఒక జీనే ఏం చేస్తుందంటే ఎక్కువ క్యారెక్టర్స్ ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది, మోర్ దాన్ 1 ఫినోటైపిక్ క్యారెక్టర్స్ ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. దీన్ని ఏమంటే ప్లియోట్రోపీ అంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఫెనైల్ కీటోన్యూరియా అనేది ఒక డిసీజ్ నాను. ఎందువల్ల వస్తుందంటే ఇక్కడ ఏమవుతుందంటే బ్లడ్లో మనకేమవుతుంటే ఎక్యుములేట్ అయిపోతూ ఉంటుంటుంది. ఫెనైల్ అలైన్ అనేది బ్లడ్లో ఎక్యుములేట్ అయిపోతూ ఉంటుంది. ఎక్యుములేట్ అయినప్పుడు వచ్చే డిసీజ్ని మనం ఏమంటామంటే ఫెనైల్ కీటోన్యూరియా అంటాం. ఓకేనా? ఎందుకు వస్తుంది, ఎందుకు బ్లడ్లో ఎక్యుములేట్ అవుతుంది, దీన్ని PKU అని కూడా అంటున్నాను. ఎందువల్ల అంటే డెఫిషియన్సీ ఆఫ్ ఫెనైల్ అలైన్ హైడ్రాక్సిలేజ్ అనే ఎంజైమ్ డిఫెక్ట్ వల్ల. అంటే ఇది ఎందుకు డిఫెక్ట్ వస్తుంది, ఈ ఎంజైమ్ ఎందుకు రిలీజ్ అవ్వట్లేదంటే దీన్ని ప్రొడ్యూస్ చేసే జీన్స్ లో మ్యూటేషన్స్ వస్తాయి. అంటే ఫెనైల్ అలైన్ హైడ్రాక్సిలేజ్ ఎంజైమ్ ని ప్రొడ్యూస్ చేసే జీన్ లో మ్యూటేషన్స్ వస్తే మనకి ఈ జీన్ అనేది ఈ ఎంజైమ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఎప్పుడైతే ఇది ప్రొడ్యూస్ అవ్వట్లేదు, యాక్చువల్గా దీని ఫంక్షన్ ఏంటంటే ఫెనైల్ అలైన్ ని టైరోసిన్ గా కన్వర్ట్ చేయాలి. ఫెనైల్ అలైన్ హైడ్రాక్సిలేజ్ అనే ఎంజైమ్ ఏం చేస్తుందంటే టైరోసిన్ గా కన్వర్ట్ చేస్తుంది. ఓకేనా? ఎప్పుడైతే ఈ ఎంజైమ్ ని ప్రొడ్యూస్ చేసే జీన్ లో మ్యూటేషన్స్ వచ్చినాయో అప్పుడు ఎంజైమ్ రిలీజ్ అవ్వదు. ఓకేనా? రిలీజ్ అవ్వకపోతే ఫెనైల్ అలైన్ అనేది టైరోసిన్ గా కన్వర్ట్ అవ్వదు. ఈ ఫెనైల్ అలైన్ అనేది ఏమవుతుందంటే అక్యుములేట్ అవుతుంది బ్లడ్ లో. ఈ ఫెనైల్ అలైన్ ఇక్కడ చెప్తున్నానన్నా, ఫెనైల్ అలైన్ గనక ఓకేనా, అంటే మనకి ఫెనైల్ అలైన్ హైడ్రాక్సిలేజ్ ఎంజైమ్ ఆబ్సెంట్ అయితే బ్లడ్ లో ఇది అక్యుములేట్ అయ్యేసి దేనిగా కన్వర్ట్ అవుతుందంటే ఫెనైల్ పైరువిక్ యాసిడ్ గా కన్వర్ట్ అవుతుందన్న. దీని నుంచి వచ్చే ఎండ్ ప్రొడక్ట్స్ ఏంటంటే ఫెనైల్ లాక్టిక్ యాసిడ్, ఫెనైల్ ఎసిటిక్ యాసిడ్ అనేవి వస్తాయి. ఇవేమవుతుందంటే బ్లడ్ లోను తర్వాత బ్రెయిన్, స్పైనల్ కార్డ్ లో వీటిలో అక్యుములేట్ అయిపోతూ ఉంటుంది. దీనివల్ల ఫెనైల్ కీటోన్యూరియా పర్సన్స్ లో ఏమవుతుందంటే మెంటల్ రిటైర్డ్నెస్ అనేది వస్తుంది. అంటే ఏమవుతుందంటే మెంటల్ ఇల్నెస్, సరిగా ఉంటున్నాను, మెంటల్గా ఇదిగా ఉంటుంది. తర్వాత రెడ్యూస్డ్ హెయిర్ అనేది లాస్ అయిపోతూ ఉంటుంది. స్కిన్ పిగ్మెంటేషన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? అవి దీనివల్ల వచ్చే డిజార్డర్స్. అంటే దీనిలో వచ్చే అంటే ఫెనైల్ కీటోన్యూరియాలో ఉండే క్యారెక్టర్స్, సిమ్టమ్స్. దీనిలో
టైరోసిన్ మనం చెప్పుకున్నాం, టైరోసిన్ గా ఫామ్ అవుతుందని చెప్పుకున్నాం. టైరోసిన్ యొక్క ఫంక్షన్ ఏంటంటే మెలనిన్ ని ప్రొడ్యూస్ చేయటం, ఎపినెఫ్రిన్ ప్రొడ్యూస్ చేయటం, థైరాక్సిన్ ని ప్రొడ్యూస్ చేయటం. ఇది దాని యొక్క క్యారెక్టర్స్. అంటే మనకి ఇక్కడ ఎందువల్ల ఇలా జరుగుతుందంటే, అంటే మనకు ఒక జీను ఎక్కువ క్యారెక్టర్స్ని ఎందుకు కంట్రోల్ చేయగలుగుతుందంటే ఇవన్నీ కూడా ఇంటర్ రిలేషన్షిప్ ఉంటాయి వీటిలో. అంటే వీటిలో ఇంటర్ రిలేషన్షిప్ బిట్వీన్ ద మెటబాలిక్ పాత్వే. అంటే మెటబాలిజంలో ఏమవుతుందంటే ఒకదానికొకటి లింకింగ్ ఉండటం వల్ల ఒక జీనే ఏం చేస్తుందంటే ఎక్కువ క్యారెక్టర్స్ని కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు టైరోసిన్ రిలీజ్ అవ్వలేదు అనుకున్నాను, టైరోసిన్గా ఫామ్ అవ్వలేదు అనుకో, మెలనిన్ అనేది రిలీజ్ అవ్వదు, ఎపినెఫ్రిన్ అనేది రిలీజ్ అవ్వదు, థైరాక్సిన్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. ఓకేనా? అది ఇవన్నీ ఫామ్ అవ్వాలంటే ఇవన్నీ ఏంటంటే ఇంటర్ రిలేషన్షిప్ ఉంది వాటి మధ్య ఏంటంటే మెటబాలిక్ ఇంటర్ రిలేషన్షిప్ ఉండటం వల్ల ఒక జీను అన్నిటినీ కంట్రోల్ చేస్తుందని చెప్తాం. మనకి ఫెనైల్ ఎలైన్ ఎలా వస్తుందంటే డైటరీ ప్రోటీన్, అంటే మనం ఫుడ్లో తీసుకునే ప్రోటీన్ ద అమైనో యాసిడ్స్, అంటే ఫ్రమ్ మజిల్ టిష్యూ నుంచి వచ్చే అమైనో యాసిడ్స్ వల్ల మనకి ఏదంటే ఫెనైల్ ఎలైన్ అనేది ఫామ్ అవుతుంది. ఈ ఫెనైల్ ఎలైన్ ఎప్పటికప్పుడు మనకి ఏమవుతుందంటే టైరోసిన్ గా కన్వర్ట్ అవ్వాలి. టైరోసిన్ గా కన్వర్ట్ అవ్వాలంటే ఫెనైల్ ఎలైన్ హైడ్రాక్సిలేజ్ అనే ఎంజైమ్ ప్రొడ్యూస్ అవ్వాలి. టైరోసిన్ యొక్క ఫంక్షన్స్ ఏంటంటే మెలనిన్ ప్రొడ్యూస్ చేయటం, ఎపినెఫ్రిన్, థైరాక్సిన్ ప్రొడ్యూస్ చేయటం. వీటి యొక్క మెటబాలిజంలో ఇన్వాల్వ్ అవుతుంది థైరోసిన్ అనేది. ఓకేనా? ఇవన్నీ ఏంటంటే వీటి మధ్య ఇంటర్ రిలేషన్షిప్ ఉంది కాబట్టి, వీటి యొక్క మెటబాలిజంలో ఇంటర్ రిలేషన్షిప్ ఉన్నాయి కాబట్టి, అంటే ఒక జీనే ఎక్కువ క్యారెక్టర్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని చెప్తాం. అంటే టైరోసిన్ అనేది చాలా క్యారెక్టర్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఎందుకంటే టైరోసిన్ అనేది మెయిన్ కాబట్టి వీటిలో, అంటే వీటి యొక్క మెటబాలిజంలో ఇన్వాల్వ్ అవుతుంది. ఓకేనా? మెటబాలిక్ పాత్వేలో ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి టైరోసిన్ ఆగిపోతే ఆ 3 క్యారెక్టర్లు అక్కడ ఆగిపోతుంది. అంటే ఒక జీను ఎక్కువ క్యారెక్టర్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని చెప్పడానికి ఎగ్జాంపుల్ కింద దీన్ని చెప్తాం. ఓకేనా? ఇది ఎప్పటికప్పుడు మనకి యూరిన్ ద్వారా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంటున్నాను. అంటే మనకేంటంటే ఈ ఫెనైల్ ఎలైన్ ఎప్పుడైతే బ్లడ్ లో ఎక్యుములేట్ అవుతుందో అదేమవుతుందంటే యూరిన్ ద్వారా వెళ్ళిపోతుంది. అందుకే మనం ఏంటంటే యూరిన్ అనే వర్డ్ వస్తుంది. ఏం చెప్తున్నాం? ఫెనైల్ కీటోన్యూరియా అంటాం. దీంతో పాటుగా ఫెనైల్ కీటోన్యూరియా ఒకటే కాకుండా ఎగ్జాంపుల్గా ఇంకేం చెప్తాం అంటే ప్లియోట్రోపీకి సికిల్ సెల్ ఎనీమియా కూడా దీనికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను అన్న. తర్వాత సిస్టిక్ ఫైబ్రోసిస్, అవి 2 తర్వాత వచ్చినప్పుడు చెప్తాను. సిస్టిక్ ఫైబ్రోసిస్, సికిల్ సెల్ ఎనీమియా, ఇది కూడా ఏంటంటే ప్లియోట్రోపిక్ ఎగ్జాంపుల్ చెప్తాం. తర్వాత దాంతో పాటుగా డ్రోసోఫిలా యొక్క వైట్ ఐ, రింగ్ సైజు, డోర్సల్ సైడ్ న బ్రిజిల్స్ ఉంటాయి వాటికి. దాంతో పాటుగా డ్రోసోఫిలా యొక్క ఫెర్టిలిటీ కూడా దేని మీద డిపెండ్ అవుతుందంటే ప్లియోట్రోపీ మీద డిపెండ్ అవుతుంది. అంటే ఒక జీనే ఇవన్నిటిని కంట్రోల్ చేస్తూ ఉంటారు డ్రోసోఫిలా ఐ కలర్, వింగ్ సైజ్, తర్వాత బ్రిజిల్స్, వాటి మీద చిన్న చిన్న బ్రిజిల్స్, హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయన్న, అవి డ్రోసోఫిలా యొక్క ఫెర్టిలిటీ. ఇవన్నీ కూడా ఒక జీనే కంట్రోల్ చేస్తుంది, ఎక్కువ ట్రేట్స్ కాబట్టి. ఇవన్నీ ఎక్కువ క్యారెక్టర్స్, ఈ క్యారెక్టర్స్ అన్నిటిని ఒక జీనే కంట్రోల్ చేస్తూ ఉంటుంది. దీన్నే ప్లియోట్రోపీ అంటారు.